హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఇష్టపడే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆల్పెన్లీబెన్తో ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్పెన్ పింక్వి తీసుకున్నానండి, ఒక 20 రూపీస్వి. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఓపెన్ చేసి తీసేసుకుందామండి చాక్లెట్స్ బయటికి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకుని మనం ఒక మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవడానికి వీలుగా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకొని తీసేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ షుగర్ వేద్దామండి. స్వీట్నెస్ చూసుకొని వేసుకోవాలండి. ఇలా చాక్లెట్లు ఉత్తినే వేస్తే పౌడర్ అవ్వవు కదా, మనం షుగర్ కూడా ఇందులోనే వేసేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేస్తున్నానండి, 2 కప్స్. మనం కాచి చల్లారినాకనే పాలు వేయాలండి. మరి కూల్వి కూడా వేయద్దు, నార్మల్గా ఉండేటివి వేసుకోవాలి. ఇలా మనకి స్వీట్నెస్ ఎంత కావాలో అంత మిల్క్ వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చూద్దాం. చూడండి, ఇలా కలిసింది కదా. నేను కలర్ కోసం పింక్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకోవడమే. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన అంతా క్లీన్ చేసేసుకొని ఒక సిల్వర్ ర్యాపర్ మనం పైన వేసేసుకుందామండి. పుల్లలు పెట్టడానికి వీలుగా మనకి ఈజీగా ఉంటుంది. ఒక టూత్ పిక్తో చిన్న చిన్న హోల్స్ చేసేసుకొని మనం స్టిక్స్ పెట్టేసుకుందామండి, ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. మనం డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ ఉంచాలండి. 8 అవర్స్ తర్వాత చూద్దాం. చూడండి, రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్. దీన్ని తీసేసుకుందాం. ఇలా పైన సిల్వర్ ర్యాపర్ అంతా తీసాక ఒక్క 1 మినిట్ మనం వాటర్లో పెట్టుకోవాలండి. మనకి ఈజీగా ఊడి రావడానికి బాగుంటుంది. ఇలా వాటర్లో పెట్టి తీసిన తర్వాత చూసారా, ఈజీగా వచ్చేసింది. ఆల్పెన్లీబెన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. పిల్లలైతే ఐస్ క్రీమ్ ఎంత ఇష్టపడతారో తెలిసిందే కదా. మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసేయచ్చు. చూసారు కదా, ఆల్పెన్లీబెన్ ఐస్ క్రీమ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.